హాయ్ అందరికీ, నేనైతే మీ కోట స్వర్ణలతని 5617. ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్. మళ్ళీ నేనైతే మీ ముందుకు వచ్చేస్తా కొత్త వీడియో తీసుకొని. అయితే నేనైతే ఈరోజు మైదా పిండి అండ్ ఇడ్లీ రవ్వతో నేనైతే పునుగులు చేస్తున్నా. మార్నింగ్ నానబెట్టిన, ఈవినింగ్ అయితే స్నాక్స్ టైం కావాలని. సో మీరు ట్రై చేస్తారో లేదో ఇడ్లీ రవ్వతోటి పునుగులు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే పర్ఫెక్ట్గానే వచ్చినాయి. నేనైతే అందులో బేకింగ్ సోడా, సాల్ట్ అండ్ జీలకర్ర, వామ వేసా. చాలా టేస్టీగా ఉంది. మీరు చేస్తారో లేదో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కాకపోతే నాకు కొంచెం రవ్వ వేసా కాబట్టి చిటపట ఆడుతుంది నూనె. అయితే ఇందులో అయితే చాలా టేస్టీగా అయితే నాకు చట్నీ నచ్చేది అయితే టమాటా. కాకపోతే ఈరోజు నాకు కుదరలేదు టమాటా చట్నీ చేయడానికి. సో మేమైతే మార్నింగ్ దోసకాయ పికిల్ చేస్తా. దోసకాయ పికిలే ఉంది. ఇప్పుడైతే మా పాప మా ఆడపడుచు పాపలు అయితే వాళ్ళు అదే తింటారు. సో మనమైతే బయట కొనుక్కుంటే 30 రూపీస్ ప్లేట్కి 8 ఇస్తారు పునుగులు. మనం ఇంట్లో చేసుకుంటే మనకే మంచిది. హెల్త్ ఈజ్ గుడ్ ఆల్వేస్ ఇన్ హోమ్. మీరు ట్రై చేస్తారో లేదో ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదే మనము ఉప్మా రవ్వ పోసినాం అనుకో మైదా పిండిలో, సాఫ్ట్గా స్మూత్గా స్పాంజ్ టైప్లో వస్తాయి. ఇదైతే అందరికీ తెలుసు. ఇదైతే నేను కొత్త రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చిన. కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్.